సో హలో గాయ్స్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, నేనైతే థంబ్నెయిల్లో అంటే మన సీఎం పంక్ హీల్టన్ అని చాలా క్లియర్లీ రాసినాను. అండ్ మనము సీఎం పంక్ హీల్టన్ గురించి మాట్లాడదాం, కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఓన్లీ సీఎం పంక్ హీల్టన్ కాదు, మన ద రాక్ జాన్ సీనాకి బిట్రే చేయరా దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, ఫస్ట్ అయితే మనము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన సెత్ రాలెన్స్ బెక్కీ లించ్ గురించి మాట్లాడినారు, మీకు తెలుసు, ఇలా హస్బెండ్ అండ్ వైఫ్. సో అందుకనే రీసెంట్లీ ఏమైందంటే మన బెక్కీ లించ్ గురించి అడిగినప్పుడు మన సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే, చూడండి, నాకు తెలుసు చాలామంది మన బెక్కీ లించ్కి మిస్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ మళ్ళొకసారి మన బెక్కీ లించ్కి ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటున్నారు. బట్ పర్సనలీ అంటే మన సెత్ రాలెన్స్ గురించి మాట్లాడితే అంట, మన సెత్ రాలెన్స్ బెక్కీ లించ్కి చాలా మిస్ చేస్తున్నారు. అండ్ బెక్కీ లించ్ రిటర్న్ చేసినప్పుడు అంటే రిటర్న్ చేస్తే మంచిగా ఉంటే దాని తర్వాత మేము కలిసి తిరగవచ్చు, కలిసి ట్రావెల్ చేయొచ్చు అని ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ మాట్లాడినారు. అండ్ ఈ స్టేట్మెంట్ పైన చాలామంది ఫ్యాన్స్ అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అన్నమాట. చాలా మంచిగా మాట్లాడుతున్నారు మన సెత్ రాలెన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, ఇప్పుడు అంటే ఓపెన్లీ చెప్పాలంటే మీకు ఒకవేళ తెలియదు అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, మన సూపర్ స్టార్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీలో పని చేస్తున్నాం, ఓకే, మనం మార్నింగ్ వెళ్తాం, సాయంత్రం వస్తాం, అయిపోతాయి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ట్రావెల్ ఎక్కువ చేస్తారు అన్నమాట. అంటే మీరేమనుకుంటున్నారు, ఎప్పుడు ఒకటే ఎరీనాలో షో జరుగుతుందా, ఒకటే సిటీలో జరుగుతుందా? లేదు, అంటే వాళ్ళు వేరే సిటీస్లో ట్రావెల్ చేస్తారు, వేరే కంట్రీలో ట్రావెల్ చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక షో జరిగింది అనుకోండి, దాని తర్వాత ఇంకో షో వైజాగ్లో జరగవచ్చు, లేదా దాని తర్వాత ఇంకో షో ఢిల్లీ, ముంబైవి కావచ్చు అనమాట. సో ఈ టైప్లో అంటే ఆలా కంట్రీలో సిటీస్లో వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇప్పుడు కంట్రీస్లో ఎక్కువ అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ షోస్వి చాలా ఎక్కువ చేస్తున్నారు. సో దానివల్ల మన సెత్ రాలెన్స్ అండ్ అంటే మన బెక్కీ లించ్ చాలా మిస్ చేస్తున్నారు అనమాట. ఓపెన్లీ చెప్పాలంటే అర్థం చేసుకోండి, మన సెత్ రాలెన్స్ చాలా మిస్ చేస్తున్నారంట బెక్కీ లించ్కి. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ కనెక్ట్ అవుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ మన సెత్ రాలెన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు అనమాట. సో అందుకే నేను మీ అందరితో మన సెత్ రాలెన్స్ రీసెంట్లీ ఏమన్నారో బెక్కీ లించ్ గురించి అంటే ఇది స్టేట్మెంట్ చాలా మంచి అనిపించింది, అందుకని నేను మీ అందరితో షేర్ చేసినాను అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ నిజాయితీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే చూడండి, మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్, మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడీ రోడ్స్కి యాజ్ ఎ ఛాంపియన్ 350 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ చాలా తొందరలోనే ఇప్పుడు 1 సంవత్సరం కంప్లీట్ అయిపోతాయి అనమాట మన కోడీ రోడ్స్కి యాజ్ ఎ ఛాంపియన్. సో 350 డేస్లో అంటే ప్రెజెంట్ కోసమే 350 డేస్ అయిపోయినాయి. సో 350 డేస్లో మీకు మన కోడీ రోడ్స్ టైటిల్ రేన్ ఎట్లా అనిపించింది అంటే ఓపెన్లీ చెప్పండి, అంటే బాగానే ఉందా, లేదా బేకార్ ఉందా, లేదా బోరింగ్ ఛాంపియన్, లేదంటే జబర్దస్త్ ఛాంపియన్ మన కోడీ రోడ్స్, అంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెసల్ మేనియాలో మన కోడీ గెలిస్తేనే మంచిగా, లేదా జాన్ సీనా గెలిస్తే మంచిగా, అది మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి. ఎందుకంటే బాస్ గోల్డ్బర్గ్ ఒరిజినల్ ప్లాన్స్ పైన మనకి కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. అండ్ అప్డేట్స్ ఏంటంటే, మీరు రీసెంట్లీ అంటే మన గోల్డ్బర్గ్ అండ్ మన గుంథర్ మధ్యలో కొన్ని ప్రాబ్లం మనకి చూపించినారు కదా ఆన్ టీవీలో. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు చూపిస్తున్నారో దానిపైన అప్డేట్ అనమాట. అండ్ అది ఏంటంటే, మన గుంథర్ టైటిల్ ఓడిపోగానే అంటే మన గుంథర్ టైటిల్ ఓడిపోగానే గోల్డ్బర్గ్ అండ్ మన గుంథర్ దీని ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యూడ్ చూపించచ్చు అని ఈ టైప్లో ఒరిజినల్ ప్లాన్స్ ఉండే అంట. బట్ ఇప్పుడు మేబీ ఆ ప్లాన్స్ చేంజ్ కావచ్చు. ఎందుకంటే రీసెంట్లీ మన గోల్డ్బర్గ్ ఏమన్నారు అంటే మన జాన్ సీనా పేరు చెప్పినారు, బ్రాన్ బ్రేకర్, రోమన్ రేన్స్, గుంథర్ పేరు చెప్పినారనమాట. సో నలుగురితో అంటే ఎవరైనా ఒకరితో ఇన్ ఫ్యూచర్లో ఫ్యూడ్లో కనిపించచ్చు. బట్ ఎక్కువ ఛాన్సెస్ గుంథర్వి కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుంథర్తో ఆల్రెడీ మనకి కొంచెం తమాషాలు చూపించినారు. లైక్ మన గుంథర్ ఎక్కిరించినారు గోల్డ్బర్గ్ ఎక్కిరించినారు ఆన్ టీవీలో, చాలా జరిగింది కదా. సో అందుకని నేను ఫ్యూచర్లో గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ కావచ్చు, అంటే 100% జరుగుతుంది ఇదే మ్యాచ్ అని ఇలాంటి కొన్ని రూమర్స్ అనేమాట. సో ఇప్పుడు మీరేమంటారు, మన డబ్ల్యూడబ్ల్యూ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం నడిస్తే మంచిదా, లేదా మన గోల్డ్బర్గ్ ఇంకో వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపిస్తే మంచిదా? ఎందుకంటే చూడండి, కంపల్సరీ మన గోల్డ్బర్గ్ వస్తారనేమాట. ఆల్రెడీ మన గోల్డ్బర్గ్ నాకు కరెక్ట్గా లాస్ట్ మ్యాచ్ దొరకలేదు, నాకు ప్రాపర్ లాస్ట్ మ్యాచ్ దొరకలేదని చాలాసార్లు చెప్పినారు. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ మన గోల్డ్బర్గ్కి ప్రాపర్ ఒక రిటైర్మెంట్, ఒక ప్రాపర్ లాస్ట్ మ్యాచ్ నీకు రెడీ అనమాట. సమ్మర్ అని చెప్తున్నారు. సమ్మర్ అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదా సౌదీ అరేబియాది ఏదైనా ఒక ప్రీమియర్ ఈవెంట్వి కావచ్చు అనమాట. సో ప్రాపర్ లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఇదే సంవత్సరంలో గోల్డ్బర్గ్ది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్బర్గ్ లాస్ట్ మ్యాచ్లో అంటే లాస్ట్ మ్యాచ్ కంటే ముందు ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్తో ఫైట్ చేసిన ఓకే, బట్ లాస్ట్ మ్యాచ్లో మీరు అసలు ఏ సూపర్ స్టార్తో మన గోల్డ్బర్గ్ది మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి. చూద్దాం మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ అంటే గోల్డ్బర్గ్ వర్సెస్ ఏ సూపర్ స్టార్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో అది మనకు తెలుస్తుంది అనమాట. సో అందుకని మీరు కామెంట్స్లో చెప్పండి, ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాము డైరెక్ట్గా మన ద రాక్ అండ్ మన జాన్ సీనా గురించి బాస్. ఎస్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా అంటే వీడియో స్టార్ట్ అయ్యి ఓన్లీ 5 minutes అయింది, బట్ మనం ఇంత తొందరగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఓపెన్ చెప్పాలంటే ఎక్కువ రూమర్స్ అప్డేట్స్ ఏం లేవు, బట్ కొన్ని ఉన్నాయి. బట్ కొన్ని అప్డేట్స్ కొన్ని రూమర్స్వి చాలా కిరాక్గా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ద రాక్ అండ్ జాన్ సీనా గురించి మాట్లాడితే మన జాన్ సీనా అయితే తన ఆత్మగా అమ్మేసినారు అనమాట. ద రాక్కి అంటే హీల్ టర్న్ చేసినారు మన జాన్ సీనా, అంత బాగానే ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్లో ద రాక్ బీట్రే చేస్తారా జాన్ సీనాకి, ఇది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ పైన మన లెజెండ్ మన ఎరిక్ బిషాఫ్ మాట్లాడినారనమాట. సో మన ఎరిక్ బిషాఫ్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా అంట ఈ రెసల్ మేనియాలో కోడి రోడ్స్కి ఓడిపించి ఛాంపియన్ అయిపోవాలి, అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ వరకు అంటే మన ద రాక్ బీట్రే చేస్తారంట మన జాన్ సీనాకి, అండ్ ద రాక్ జాన్ సీనాకి ఓడిపించి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటారనమాట. ద రాక్ ఛాంపియన్ అయిపోతారు, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా కోసం ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు అని ఈ టైప్లో మన ఎరిక్ బిషాఫ్ మాట్లాడినారు. సో నెక్స్ట్ ఇయర్ కోసం రాక్ వర్సెస్ కోడి మ్యాచ్ బుక్ అయిపోతుంది ఒకవేళ ఇలా జరుగుతాయి అంటే సమ్మర్ స్లామ్ వరకు. అంటే మన ద రాక్ జాన్ సీనాకి బీట్రే చేసి ఆ టైటిల్ తీసుకొని ఛాంపియన్ అయిపోవాలి, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాకి ద రాక్ ఛాంపియన్ ఉంటారనమాట, అండ్ ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని ఈ టైప్లో ఎరిక్ బిషాఫ్ మాట్లాడినారు. కరెక్ట్, బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ద రాక్ జాన్ సీనా కోడి అంటే ఇవన్నీ జరిగితే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ సంగతి ఏంది బాస్. చాలామంది ఫ్యాన్స్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ జరుగుతుండే బట్ జరగలేదు. సో ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతలేదు ఈ మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్, అండ్ నెక్స్ట్ ఇయర్ జరగకపోతే అసలు ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎరిక్ బిషాఫ్ చెప్పిన మాటల్లో ఒక లాజిక్ ఒక సెన్స్ కనిపిస్తుంది, అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు ఓకే, అండ్ మన జాన్ సీనా ఇది లాస్ట్ రన్ అన్నమాట. అండ్ లాస్ట్ రన్లో మన జాన్ సీనా హ్యాజ్ ఏ హీల్ లాగానే ఇక మొత్తంకి రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతే అది ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా అంటే అది మంచిగా ఉండదు కదా. అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసినా ఇది బాగానే ఉంది, బట్ ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేంత వరకు మన జాన్ సీనా ఫేస్ టర్న్ చేయాలి, ఫేస్ టర్న్ చేయాలి, అండ్ జాన్ సీనా ప్రాపర్గా అంటే రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతే అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. బట్ మొత్తంగా హీల్లో వెళ్తే అది ఎక్కడి నుంచి సెట్ కాదు కదా. సో అందుకనే మన ఎరిక్ బిషాఫ్ చెప్పిన మాటల్లో ఒక్క లాజిక్ ఏం కనిపిస్తుంది అంటే చూడండి, మన ద రాక్ బీట్రే చేసిన చేయొచ్చు అనే మాట ఫ్యూచర్లో మన జాన్ సీనాకి, అండ్ ద రాక్ బీట్రే చేయగానే ఏమవుతుంది అంటే మన జాన్ సీనా ఫేస్ టర్న్ చేస్తారు అంటే ఫేస్ టర్న్ చేస్తారనమాట. దాని తర్వాత ఎండింగ్ వరకు అంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ టైం వచ్చేంత వరకు ర్యాండీ ఆర్టన్తో మంచి ఫీల్డ్లో కనిపించచ్చు, అండ్ దాని తర్వాత అంటే ర్యాండీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ పైన చాలా రూమర్స్ ఉన్నాయి కదా. సో ఎండింగ్ వరకు అంటే ఆ మ్యాచ్ జరుగుతాయన్నమాట, అండ్ ఇక మన జాన్ సీనా హ్యాస్ ది ఒక ఫేస్ సూపర్ స్టార్ లాగా డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఒక హీల్ లాగానే వెళ్తే అది అంత మంచిగా ఉండదు కదా. సో అందుకనే చిన్న సెన్స్ ఉందన్నమాట. సో చూడాలి ఇప్పుడు మన ద రాక్ బీట్రే చేస్తారా జాన్ సీనాకి, అండ్ ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారు అదే చూడాలన్నమాట. ఈ సంవత్సరంలో ఎప్పుడు చేస్తారు, సమ్మర్ స్లామ్ టైం వరకు చేస్తారా లేదా దాని తర్వాత చేస్తారా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పండి, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ లాగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదా లేదా ఫేస్ లాగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుందా? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్వి కంపల్సరీ ఇవ్వండి బాస్. అండ్ అంతేకాదు హైలైట్ ఏంటంటే మన ఎరిక్ బిషాఫ్ అంటే మన రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు. అండ్ ఏమేమి చెప్పినారంటే ఇప్పుడు ఒకటిసారి మనకి అంటే ఈ మ్యాచ్ పైన ఎక్కువ రూమర్స్ లేకుండే కదా. అంటే రాయల్ రంబల్లో మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిన తర్వాతనే మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అని ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో ఒకటేసారి మ్యాచ్ ఎందుకు మనకి చూడడానికి దొరుకుతుంది, ఈ మ్యాచ్ ఎందుకు బుక్ అయిందో దీని గురించి మాట్లాడినారు. అండ్ ఎరిక్ బిషాఫ్ ఏమేమి చెప్పినారంటే జస్ట్ ఇది అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అనేమాట, అంటే ఏదో మ్యాచ్ బుక్ చేయాలని చెప్పి బుక్ చేసినారనేమాట. దీంట్లో ఎక్కువ సెన్స్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఎరిక్ బిషాఫ్. బట్ ఈ క్వశ్చన్ కంటే ఈ మాట పైన అంటే ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర. అండ్ అది ఏంటంటే చూడండి, ఏదో బుక్ చేయాలని బుక్ చేస్తారు కరెక్టే, కానీ మీరే ఆలోచించండి. ఇప్పుడు రోమన్ రైన్స్ ఇప్పుడు కోడి జాన్ సీనాతో వెళ్ళిపోతే రోమన్ ఎవరితో ఫైట్ చేస్తుండే, ఇప్పుడు రోమన్కి ఒక అపోనెంట్ కావాలన్నమాట. సెత్ రాలిన్స్ సీఎం పంక్ది ఫీడ్ బి నడుస్తుంది అనమాట. చాలా గడబడి చూడడానికి దొరికింది. సో ఎక్కడో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక లాజిక్ అనిపించింది అనమాట దీని ఇంకా. సో అందుకనే వీళ్ళ మధ్యలో మ్యాచ్ బుక్ చేస్తుంది. లేదంటే రోమన్ రైన్స్ అసలు ఎవరితో ఫైట్ చేస్తుండే, రాక్ మన కోడిలో బిజీ ఉన్నారు, జాన్ సీనా కోడితో బిజీ ఉన్నారు, అండ్ ఇలాంటప్పుడు మన రోమన్ రైన్స్ ఎవరితో ఫైట్ చేస్తుండే ఏంటంటే ఏం ఐడియా లేదు కదా. అంటే ఇప్పుడు ఏదో మ్యాచ్ బుక్ చేయాలంటే బుక్ చేసినారు, బట్ మొత్తంగా సెన్స్ లేదని కాదు, ఒక చిన్న లాజిక్ ఒక చిన్న సెన్స్ ఉందనేమాట దీంట్లో. సో అందుకని ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ అయిందనేమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ హీల్ టర్న్ గురించి. అండ్ మీరు నమ్మరు, ఆల్రెడీ స్మాక్ డౌన్లో హీల్ టర్న్ టీజ్ అయింది బాస్. మీకు నమ్మకం లేదా? మీరు ఈ ఫోటో చూడండి మీకు అర్థమైపోతుంది.
మన సీఎం పంక్ ఎప్పుడు కొడి రోడ్స్కి ఏమని చెప్తారు అంటే నేను వేరేలా కాదు, నేను ఎంకర్ నుంచి పొడవను అనే మాట, నేను ముంగట నుంచే పొడుస్తా అని ఈ టైప్లో చాలాసార్లు చెప్పినారు కొడి రోడ్స్ ముంగట. ఓకే, అలాంటిది రోమన్ రేన్స్ ముందు ఏం చేసినారు అంటే రోమన్ రేన్స్ పాల్ హేమన్ సైడ్ చూస్తున్నప్పుడు ఒకటిసారి ఎంకర్ నుంచి అటాక్ చేసినారనే మాట మన సీఎం పంక్. సో దీని అర్థం ఏంది అంటే ఒక టైప్లో సీఎం పంక్ది హీల్ టర్న్ అనేది ఆల్రెడీ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే టీజ్ అయిందన్నమాట. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఆ ఫేవర్ గురించి మాట్లాడినప్పుడు మన పాల్ హేమన్ ఏమన్నారంటే ఇప్పుడు అంటే ఆ ఫేవర్ ఇప్పుడు కావాలా అన్నట్టు మన పాల్ హేమన్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ఒకవేళ ఆ ఫేవర్ మెయిన్ ఈవెంట్ కోసం ఉంటే మన పాల్ హేమన్ ఇప్పుడా అని ఎందుకు చెప్పినారు అంటే మన సీఎం పంక్ రీసెంట్ స్మాక్ డౌన్లో పాల్ హేమన్ అంటే ఫేవర్ గురించి మాట్లాడినప్పుడు ఒకటిసారి మన పాల్ హేమన్ ఇప్పుడేనా అన్నట్టు చెప్పినారన్నమాట. సో ఏంది అది అంటే ఇప్పుడైనా ఎందుకు చెప్పినారు అంటే మన పాల్ హేమన్ బిట్రే చేస్తారా రోమన్కి? గాయ్స్ చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీకు ఆవిడ తెలిసే ఉంటుంది. నేను ముందే చెప్పినాను చూడండి, ఎక్కడి నుంచైనా ఆ లాజిక్ సెట్ అయితే లేదన్నమాట, అసలు సెన్స్ లేదన్నమాట. ఏదో మన సీఎం పంక్ ఒక్కసారి రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినందుకు ఇక మొత్తంకే మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోతారంటే దీంట్లో ఎలాంటి సెన్స్ లేదన్నమాట. ఫ్యాన్స్ ఇంకా చాలా భయంకరంగా రియాక్షన్ ఇస్తారన్నమాట. సీఎం పంక్ సైడ్ చాలా బ్యాడ్ రియాక్షన్స్ ఒకవేళ పాల్ హేమన్ మొత్తంకి వెళ్ళిపోతే. సో ఇలాంటప్పుడు దీని ఆన్సర్ ఏందంటే దీని సొల్యూషన్ ఏందంటే మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వెళ్తున్నారంటే ఇక మొత్తంకి ఇక మన సీఎం పంక్ హీల్ టర్న్ అవుతుంది అనుకుంటా. అంటే ఇక మన పాల్ హేమన్ మొత్తంగా సీఎం పంక్ సైడ్ వెళ్ళాలంటే సీఎం పంక్ హీల్ టర్న్ కావాల్సిందే. సో ఓపెన్లీ చెప్పాలంటే ఇన్ ఫ్యూచర్లో మీ అందరికీ మన సీఎం పంక్ అంటే మన అందరికీ సీఎం పంక్ది హీల్ టర్న్ చూడకుండా దొరకొచ్చు అనమాట. ఎందుకంటే ఓపెన్లీ చెప్పాలంటే స్మాక్ డౌన్లో ఆల్రెడీ వచ్చిన టీజ్ వచ్చాయన్నమాట. చాలామంది అంత గమనించలేదు, బట్ మీరు మన రెస్సెల్ తెలుగు ఫ్యామిలీ బాస్ మీకు నేను ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ స్మాక్ డౌన్లో మన సీఎం పంక్ది హీల్ టర్న్ అనేది టీజ్ అయిపోయింది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మన సీఎం పంక్ హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సీఎం పంక్ హీల్ టర్న్ చేసినప్పుడు మన పాల్ హేమన్ ఇక మొత్తంకి వెళ్ళిపోతారన్నమాట సీఎం పంక్ సైడ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంటే ఆ హీల్ టర్న్కి ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి మన పాల్ హేమన్ అటు సైడ్ వెళ్ళిపోతారన్నమాట. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మన రోమన్ రేన్స్ అప్పుడు సింగిల్ అయిపోతారు. అంటే ఇప్పుడు రోమన్ అండ్ పాల్ హేమన్కి అంటే ఇద్దరికి కలిసి చూసే అలవాటు అయిపోయింది కదా. సో అదంతా చాలా మిస్ చేస్తారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్. బట్ చూడాలి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో ప్లాన్ చేస్తుందో. సో ఓపెన్ చెప్పాలంటే ఆ ఫేవర్ గురించి మాట్లాడితే అది ఒక్కసారి కోసమైనా అంటే జస్ట్ ఒక రోజు కోసమైనా మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వెళ్తారు. లేదా ఇక మొత్తంకి వెళ్ళాలంటే నేను ఇంతకుముందు చెప్పినాను మళ్ళీసారి చెప్తున్నాను సీఎం పంక్ హీల్ టర్న్ అయితే ఇక పాల్ హేమన్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక 100% వెళ్తారని కాదు, మేమేం చెప్పలేము. మా డబ్ల్యూడబ్ల్యూ ఆ హీల్ టర్న్కి నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి పాల్ హేమన్ బిట్రేవి చూపించచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు రెసల్మేనియా తర్వాత మన సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది అంటే మొత్తంకి ఎండ్ కాదన్నమాట. కంటిన్యూ అయితే సమ్మర్ స్లామ్ వరకు వెళ్ళొచ్చు. సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సీఎం పంక్ది సింగిల్స్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో ఈ మ్యాచ్ జరుగుతుందంటే పాల్ హేమన్ది రోల్ మాత్రము మామూలుగా ఉండదు. పాల్ హేమన్ది రోల్ ఇలా సింగిల్ ఫ్యూడ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ వీళ్ళిద్దరు ద షీల్డ్ బ్రదర్స్ అనమాట ఎంతైనా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ అంటే సీఎం పంక్ది అంటే ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్ ఇంకా 2 స్మాక్ డౌన్స్ కోసం మన రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు కదా. సో సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సెగ్మెంట్ కావచ్చు. లైక్ మన రోమన్ రేన్స్ ఏమని చెప్తారంటే మన సీఎం పంక్ నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు నన్ను లైక్ చేయవు సీఎం పంక్, ఎందుకంటే ద షీల్డ్ ఐడియా మన సీఎం పంక్ ఉండేనమాట. అండ్ మీకు తెలుసా ఆ ఐడియాలో అంటే డీన్ ఆంబ్రస్ ఉండే, సెత్ రాలిన్స్ ఉండే, బట్ రోమన్ రేన్స్కి మన సీఎం పంక్ షీల్డ్లో వద్దని చెప్పినారు. కానీ మనం ట్రిపుల్ హెచ్ తీసుకొచ్చినారన్నమాట రోమన్ విత్ ద షీల్డ్లో ఉంటే మంచిగా ఉంటుందని. సో ఫస్ట్ నుంచే సీఎం పంక్ లైక్ చేయరన్నమాట రోమన్ రేన్స్కి. సో ఆ మాట అంటే అవన్నీ రావచ్చు ఇన్ ఫ్యూచర్లో. అంటే రోమన్ రేన్స్ ఏమని చెప్తారంటే నువ్వు ఒకప్పుడు ద షీల్డ్లో నన్ను వద్దని చెప్పినావు, బట్ నేను ద షీల్డ్లో వచ్చినాను. అండ్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సీఎం పంక్ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో చాలా పెద్ద పేరు సంపాదించాను, నువ్వు సంపాదించలేనంత పేరు నేను సంపాదించినాను ఇక్కడ అని
మన రోమన్ రైన్స్ ఈ మాట చెప్పొచ్చు అనమాట. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో సింగిల్ ఫ్యూడ్ ఇంకా సాలిడ్గా ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఒక టైప్లో ద షీల్డ్ పవర్ బాంబ్ చూడగా దొరకచ్చు అనమాట మన రసల్ మేనియాలో. అంటే ఇద్దరు జస్ట్ ఒక సెకండ్ కోసం అంటే ఇది ఒకటైపోయి ద షీల్డ్ పవర్ బాంబ్ ఇయ్యొచ్చు సీఎం పంక్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుందో. బట్ రూమర్స్ మాత్రం చాలా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రోడ్ టు రసల్ మేనియా కదా డార్లింగ్. సో అందుకనే ఇలాంటి రూమర్స్ ఇంకా చాలా వస్తాయన్నమాట. అన్ని రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేస్తాను, ఎందుకంటే చెప్పలేము ఏ రూమర్ ఎప్పుడు నిజమైపోతుందో చెప్పలేమన్నమాట. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.